హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేటి బ్లాగ్స్. మేము శ్రీశైలం వెళ్తున్నాము. ముందుగా మేము మా పిల్ల మొక్కు తీర్చుకొని తర్వాత శివయ్యని దర్శించుకోవడానికి వెళ్ళాము. అక్కడ ఫోన్ ఎలవ్ లేదు కాబట్టి అక్కడ వీడియోని నేను మీకు చూపించలేకపోతున్నాను. మేము పాతాళ గంగలోకి రోప్ వేలో వెళ్ళాము. ఈ రోప్ కి వచ్చేసి అప్ అండ్ డౌన్ ఈచ్ వన్ 80 రూపీస్ తీసుకున్నారు. ఈ రోప్ లో వెళ్తానంటే ఏదో ఒక ఫీలింగ్, పైకి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతామా, సడన్ గా కింద పడిపోతామా అన్న భయం. అది కాక నా చేతిలో పాప ఉంది, ఎంత భయం వేసిందో తెలుసా ఫ్రెండ్స్. వ్యూ చూస్తే చూడండి, అబ్బాయి ఎంత బాగుందంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ భయం వేసినా కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. రోప్ దిగేసి పాతాళ గంగకి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, పాతాళ గంగలోకి ఎంట్రన్స్ అవ్వబోతున్నాము. మేము అనుకోకుండా వెళ్ళినా కానీ దేవుడి దయ వల్ల మేము వెళ్ళిన రోజు ఫస్ట్ డే కార్తీక మాసం. మన కృష్ణా నదిలో పుణ్యస్నానం చేసి కార్తీక మాసంలో దీపారాధన చేసి కృష్ణమ్మ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. మనం దీపారాజన్ని బయట కొనుక్కోక్కర్లేదు. ఇక్కడ దీపారాజన చేసుకోవడానికి వీళ్ళే అన్ని ప్రిపేర్ చేసేసి ఉంచుతారు. దీపంతో పాటు వచ్చే ఏమేమిటి అంటే కొంచెం పసుపు, కుంకం, కొంచెం పువ్వులు ఇస్తారు. మేము తీసుకుంది 100 రూపీస్. మా పాపకు కూడా ఒకటి తీసుకున్నాం. మా పాప బదులు మేము వదిలేసాము. ఇప్పుడు మాకు రిటర్న్ టికెట్ కూడా రోప్లో ఉంది కాబట్టి మేము మెట్ల మార్గంలో వెళ్ళట్లేదు. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తా, గ్రీన్ నేచర్ని ఎంజాయ్ చేస్తా అలా రోప్ ఎక్కి మళ్ళీ మేము వెళ్ళిపోయాము. రోప్లో ఇంచి వ్యూ చూడడానికి చాలా బాగుంది. మనకి గుడి ఎదురుగానే జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. మనకు వచ్చేసేసి 5 టెంపుల్స్ చూపిస్తారు. ఆ వెహికల్కి వచ్చేసి 150 రూపీస్ తీసుకుంటారు. ఫస్ట్ గా నేను సాక్షి గణపయ్యని చూడడానికి వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మన సాక్షి గణపయ్య ఎంట్రన్స్ లో నుంచి నేను లోపల మార్గానికి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లోపలికి ఏ గుళ్ళోకైనా ఫోన్ ఎలవ్ లేదు కాబట్టి నేను బయట వీడియో వరకే మీకు నేను చూపించగలుగుతున్నాను. శ్రీ శ్రీ లలితాంబ పీఠం దగ్గరికి వచ్చాము. ఇక్కడ దర్శించుకొని మేము మళ్ళీ జీప్ దగ్గరికి వెళ్ళి జీప్ ఎక్కేసాము. నెక్స్ట్ వచ్చేసేసి పాలధార పంచదార, దాంట్లోకి మెట్ల మార్గంలో మేము దిగుతున్నాం. వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. ఇవి వచ్చేసి 150 మెట్ల వరకు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, పాలధార పంచదారలోకి ఎంట్రన్స్ అయిపోయాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయో. అలా దేవుడిని దర్శించుకొని పాలధార పంచదారలాగా వాటర్ చూడండి ఫ్రెండ్స్. ఆ వాటర్ని కొంచెం నేను తీర్థంలాగా తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఆ నీళ్ళని తలపై జిమ్ముకొని వచ్చేసాను. ఆ వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనం శిఖర దర్శనానికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ మెట్లు ఎక్కేసిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉండిద్ది. ఆ 20 రూపీస్ టికెట్ తీసుకొని మళ్ళీ పైకి మనం మెట్ల మార్గంలో పైకి ఎక్కాలి. ఇక్కడ మనం పైకి ఎక్కిన తర్వాత బైనోస్కోప్ లో ఇంచి ఆ మెయిన్ గుడిలో ఉన్న 5 కలశాలు చూడడానికి మనం చూడొచ్చు. నందీశ్వర్లో ఇంచి చూస్తే 5 కలశాలు కనిపిస్తే మనకు మోక్ష మార్గం కలిగిద్ది. ఇక్కడ ఏ క్యాస్ట్ కి ఆ క్యాస్ట్ సత్రాలు ఉంటాయి. మేము కుమ్మరోళ్ళం కాబట్టి మేము కుమ్మర సత్రంలోకి వచ్చాము. ఇలాగ ఎందుకు పెట్టారో నాకు కూడా తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కానీ మా సత్రం మాకు బాగా నచ్చింది. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రూమ్ లోకి ఎంట్రన్స్ అవ్వబోతున్నాను. రూమ్ ఎలాగుందో నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, నాకు సాటిస్ఫాక్షన్ గానే ఉంది. ఎందుకంటే రూమ్స్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 400 తీసుకున్నారు. మా హస్బెండ్ కి నాకు 400 తీసుకున్నారు. ఇక్కడ ఫుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 2 పూట్ల మనకి ఫ్రీ. అంతా ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మళ్ళీ నేను మీకు ఏ రూమ్స్ వద్దనుకుంటే ఇక్కడ లాకర్ లో అన్ని మీరు తెచ్చుకున్న ఐటమ్స్ పెట్టేసుకొని ఇక్కడ ఉచిత దర్శనం కూడా ఉంటుంది. ఆ ఉచిత దర్శనం క్యూలో నుంచొని వెళ్ళవచ్చు.
ఉచిత దర్శనానికి క్యూ ఎలాగుండిద్దో నేను మీకు చూపిస్తాను. అక్కడికి ఫోన్ ఎలా ఉంది కాబట్టి మీకు నేను చూపించగలుగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఉచిత దర్శనం. మేము కూడా ఉచిత దర్శనానికే వెళ్ళాం. మాకు 1/2 అవరే పట్టింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. నేను ఏదైనా తప్పు చెప్పుంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.